పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మంచి తల్లులు అనేక మంది ఉన్నారు. ఎట్ దట్ సేమ్ టైం బహు చెడ్డ తల్లులు కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డారు. నా చిన్నతనంలో అనుకునేవాడిని, చిన్నతనమే కాదు, ఒక వయసు వచ్చేదాకా చెడ్డ తల్లులు ఉంటారా? అమ్మెట్లా చెడ్డ తల్లి అవుతుంది? ఎప్పటికి కాదు కదా. చెడ్డ తల్లు భూమి మీద ఎందుకుంటారు? ఒకని తల్లి వానిని మరచిన నేను నిన్ను మరవను దేవుడు అన్నారు కదా. తల్లి ఎట్లా మర్చిపోద్ది? స్నేహితులు మర్చిపోయారంటే రైట్స్, ఇట్స్ ఫైన్. బంధువులు మర్చిపోయారంటే ఓకే, ఇట్స్ ఓకే. కన్న తల్లి కడుపును పుట్టిన బిడ్డలను ఎలా మరుస్తుంది? నో. ఈ చిన్న మెదడుతో ఆలోచిస్తూ ఉండేవాడిని. వయసు పెరిగిన తర్వాత లోకంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు చూసిన తర్వాత ఎస్, మంచి తల్లులు ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. అట్ దట్ సేమ్ టైం చెడ్డ తల్లులు ఉన్నారు అని చెప్పడంలో లేశమైన సందేహం లేదు. అమ్మా, ఒకసారి అనండి పెద్దగా, కొంచెం ప్రేమతో అనండి అమ్మా. అది కూడా పెట్టమని కొట్టినట్టు ఉంటేట. అమ్మా అమ్మా, అంబా కాదు అమ్మా, పవిత్రమైన పదం. కొంతమంది భక్తులు అమ్మతనాన్ని గూర్చి, అమ్మను గూర్చి ఇలా అంటారు. అమ్మ 2 అక్షరాల కలయికతో ఏర్పడిన పదం కాదు, దేవుని ప్రేమకు భూలోకంలో కనిపించే ప్రతిబింబమే అమ్మ అంటారు. అమ్మ అనేది 2 అక్షరాల కలయికతో ఏర్పడిన పదం కాదు, దేవుని ప్రేమకు లోకంలో కనిపించే ప్రతిరూపం, ప్రతిబింబం అమ్మ. దేవుని ప్రేమను, దేవుని ఓర్పును, దేవుని సహనాన్ని, దేవుని మంచితనాన్ని ఒక వ్యక్తి భూమి మీద చూడాలి అంటే అమ్మలో చూడొచ్చు. దేవుని ప్రేమకు ప్రతిబింబం అమ్మ. ఆ భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటాడు, దేవుడు అన్ని చోట్ల ఉండడు కదా. ఉంటాడు ఆయన, అది వేరే సంగతి. ఇందుగలడు అందు లేడను సందేహంబు, అంతవరకు చాలు. ప్రతి చోట ఆయన ఉంటాడు, కానీ కంటికి కనపడరు కదా. ఆయన అదృశ్య స్వరూపి కదా. దేవుడు ప్రతి చోట ఉండరు, కానీ ఆ దేవుడు ఎలా ఉంటాడో లోకానికి తెలియచేయటానికి భూలోకంలో అమ్మనుంచారు. ఆ భక్తుని యొక్క మాట. తల్లులారా, తండ్రులారా, అమ్మ అనే పదం ఓ ఉన్నతమైన అనుభవంతో కూడుకున్నటువంటి పదం. ఎట్ దట్ సేమ్ టైం తల్లి పాత్ర, తల్లి బాధ్యత కూడా లోకంలో చాలా విలువైంది. ఎందుకో చెప్పమంటారా? పుట్టిన బిడ్డలకు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు తల్లే. బడి చదువు నేర్పితే సంస్కారం తల్లి ఒడే నేర్పుతుంది. పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, స్కూల్ చదువు నేర్పుతుంది. 2+2 ఎంత నేర్పుతుంది, 2 × 2 ఎంత నేర్పుతుంది, A+B² ఎంత నేర్పుతుంది, A+B³ ఎంత నేర్పుతుంది. బడి చదువు నేర్పితే సంస్కారాన్ని నేర్పే ఒడి మాత్రం, సంస్కారాన్ని నేర్పేది మాత్రం తల్లి యొక్క ఒడే. చివరిగా ఒక మాట చెప్పి లేఖనాల్లోకి వెళ్తాను. మన పిల్లలు చదువుకునే మొట్టమొదటి పుస్తకం తల్లే. పిల్లలు చదువుకునే మొట్టమొదటి పుస్తకం తల్లే. తల్లి అనే పుస్తకాన్ని చదివిన తర్వాతే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, ఈ సబ్జెక్టు చదవటం ప్రారంభిస్తారు. తల్లులరా, భవిష్యత్తులో తల్లులు కాబోయే బిడ్డలరా, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి సహోదరిలరా, కడుపును పుట్టిన పిల్లలు చదివే మొట్టమొదటి పుస్తకం, ఫస్ట్ బుక్ తల్లి. ఇలాంటి తల్లి ఎలా ఉండాలి? ఆ తల్లి ఎలా ఉంటే ఆ తల్లిలో నుండి లేక ఆ కుటుంబంలో నుండి భవిష్యత్ తరాలకు దీవెనకరమైన పిల్లలు పుట్టుకొని వస్తారు. ఇది ఈ సెషన్లో
ఈ సెషన్లో బైబిల్ చరిత్ర అంతటిలోనే ఒక చెడ్డ తల్లి, సెకండ్ సెషన్లో సృష్టి అంతటిలో ఓ మంచి తల్లి. మంచి తల్లి గురించి చెప్పమంటారా, చెడ్డ తల్లి గురించి చెప్పమంటారా? ఈ సెషన్లో ఏమా సీరియస్గా చూస్తున్నారు? మంచి తల్లిని గురించి చెప్పమంటారా, చెడ్డ తల్లిని గురించి చెప్పమంటారా? దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తే అది చెప్పండి అన్న అనండి. మంచి తల్లి చెప్పండి అన్న, చెడ్డ తల్లి చెప్పండి అన్న. ఆమెన్. బైబిల్లో చెడ్డ తల్లులు కొందరున్నారు. వారిలో కొంతమంది ఉన్నారు. ఒక తల్లి పేరు చెప్తా. ఆ తల్లి పేరు అదిగో ఏమ్మా మీ చుట్టమా? ఆ తల్లి పేరు అతల్య. చూడండి అన్నమాట. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతలియ. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. నేర్పెను కూడా కాదు, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అబ్బాయి ఎంత అద్భుతమైన తల్లిలో, భూమి మీద ఇలాంటి తల్లులు ఉండరేమో అనుకుంటా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. 4వ వచనం. ఆహాబు సంతతి వారి వలెనే స్వరమితి అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. చూడండి, ఆ తల్లి పేరు అతల్య. ఎవరి అతల్య? ఇజ్రాయేలు రాజ్యం 2గా చీలిపోయింది రెహబాము కాలంలో. ఒక భాగం ఉత్తర భాగం అని, 2వ భాగం దక్షిణ భాగం అని. ఉత్తర భాగంలో 10 గోత్రాల వారు, దక్షిణ భాగంలో యోధా బెన్యామీను గోత్రాలు 2గా చీలిపోయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ అనండి ఒకసారి. థ్యాంక్ యూ. సమైక్య ఆంధ్రప్రదేశ్ 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి ఆంధ్ర, 2వది తెలంగాణ. లైక్ దట్ ఇశ్రాయేలు దేశం 2గా విభజించబడిన తర్వాత ఇశ్రాయేలీల 10 గోత్రాలకు యెరోబాము కాలం నుండి రాజులుగా ఉండటం ప్రారంభించారు. ఆ పరంపరలో ఒమ్రీ కుమారుడు ఆహాబు యొక్క భార్య, పొరపాటు నా పేరు మర్చిపోరు, యెజబెల్. వీళ్ళిద్దరికి పుట్టిన కుమార్తె అతల్య. విచిత్రం, యోధా రాజులేమో దావీదు, సొలొమోను నుంచి రెహబాము. ఆ రెహబాములో నుంచి యోధా రాజులు పరిపాలన చేస్తూ యెహోషాపాతు అనే రాజు పేరు మీరు విన్నారు కదా. హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించిన రాజు. బైబిలే అతన్ని గూర్చి సాక్ష్యం ఇస్తుంది. ఒక రాజే, ఇశ్రాయేలు రాజు యోహు అనే రాజు యెహోషాపాతును గూర్చి సాక్ష్యం ఇస్తూ అంటాడు, హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించిన వాడు యెహోషాపాతు అనని. ఆ యెహోషాపాతుకు ఒక కొడుకున్నాడు, యెహోరాము. వివాహ వయసు వచ్చినప్పుడు విగ్రహారాధన వైపు వెళ్ళిన ఆ 10 గోత్రాలకు రాజైన ఆహాబు యొక్క కుమార్తె అతల్య, నేను రాజుని, నా కొడుకు యువరాజు, మాకు స్థాయికి తగిన అమ్మాయిని చేయాలి కదా అని యోధా దేశంలో మరొక అమ్మాయిని చూసి వివాహం చేయకుండా రాజకుటుంబానికి చెందిన అతల్యని వివాహం చేశారు. ఆ వ్యక్తితో యెహోరాము అనే వ్యక్తికి వివాహం చేసిన తర్వాత వారికి ఒక కుమారుడు పుడతాడు. అతని పేరు అహజ్యా. యెహోరాము చనిపోయిన తర్వాత అహజ్యా
రాజ్య పరిపాలనకు వస్తాడు. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? కన్న తల్లే తన కొడుకు దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పుచూ వచ్చిందట. ఒకరోజు చెప్పి ఒక మాట చెప్పి ఆపల. ఆ కొడుకు బ్రతికున్నంత కాలం దుర్మార్గంగా ప్రవర్తించడం ఆ తల్లి కొడుకు నేర్పుతూ వచ్చింది. కొన్ని పరిస్థితులను బట్టి తన కొడుకు కూడా చనిపోయాడు. కొడుకు చనిపోయిన తర్వాత ఇప్పుడు సింహాసనం మీద ఎవరెక్కాలి? మానవ సంతానం ఎక్కాలి. దావీదు సంతతిలో ఉన్న రాజవంశానికి చెందిన యెరూషలేములో దావీదు దీపం ఆరిపోదు అని దేవుడు ప్రమాణం చేశారు కదా. ఆయన చేసిన ప్రమాణం మేరకు విచిత్రం, మనమ సంతతిలో ఎవరో ఒకళ్ళు రాజు కావాలి. ఈవిడ పదవి వ్యామోహంతో ఆడది కత్తిబట్టి రాజవంశీయులైన మగపిల్లలందరినీ కత్తివాత చేత చంపుతూ పసిపిల్లలను పొట్టన పెట్టుకుంది. తాను పొట్టన పెట్టుకున్న పసిపిల్లలలో విచిత్రం ఏంటో చెప్పమంటారా? తన మనమ సంతతి కూడా ఉంది. నానమ్మ మనవళ్ళ చంపేసింది. ఈ చంపే పరంపరలో ఓ చిన్న బిడ్డ యోవాషు, అతని మేనత్త యెహోషాబాతు ఈ పరిస్థితి చూసి ఆ చిన్న బిడ్డను కత్తివాతన పడకుండా తప్పించి 6 సంవత్సరాల పాటు మందిరంలో దాచిపెట్టి 8వ సంవత్సరం వచ్చినప్పుడు రాజుగా పట్టాభిషేకం చేసింది. రాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు అన్న సంగతి అతలియా తెలుసుకొని సైన్యంతో మందిరం మీద దాడి చేద్దామని ఆ 8 సంవత్సరాల తన సొంత మనవణ్ణి, ఏ మనవడు చెప్పాలి, అట్లాగని అద్దె మనవడు ఉంటాడా అని నన్ను అడగొద్దు. సొంత మనవడు అంటే తన రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డ. సొంత మనవడిని కడుపును పుట్టిన బిడ్డను చంపటానికి సైన్యంతో వస్తే ప్రధాన యాజకుడైన యెహోయాదాకు ఈ సంగతి తెలిసి లేవీలను యాజకులను గుంపులుగా ఉంచి గుర్రపు గుమ్మం దగ్గర అత్యంత దారుణంగా అతలియాని చంపేస్తారు. బైబిల్లో చివరికి ఆవిడని గూర్చి రాయబడిన మాట ఏంటో తెలుసా? అతలియా చనిపోయిన తర్వాత దేశము నెమ్మదిగా ఉండెను. ఒకసారి చెప్పండి. ఎప్పుడు? సో బైబిల్ చరిత్రలో ఇది ఆమె జరిగించిన నీచమైన హేయమైన కార్యక్రమాలు. ఆవిడ పేరు అతల్య. ఈవిడిలో నుంచి సార్వత్రిక సంఘం ప్రతి తల్లి నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏంటంటే యథా తల్లి తదా తనయ అనండి. అనేదేదో పెద్దగా అనండి. తల్లి యథా తల్లి నేనంట. ఏమమ్మా అతల్య, నీకేమన్నా బుద్ధి ఉందా? ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తావా? విగ్రహారాధన ప్రోత్సహిస్తావా? అరే మనవళ్ళని చంపుతావా? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పుతావా? అసలు నువ్వు తల్లివేనా అని అతల్య అని అన్నావు అనుకోండి, ఆవిడేమంటుందంటే, మా అమ్మ నాకంటే ఇంకా పీజీ చేసింది, మాస్టర్ డిగ్రీ చేసింది. ఈ విద్య నీకు ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తగా ఎక్కడి నుంచి వచ్చేది ఏముంది సార్? ఎక్కడి నుంచి వచ్చేది ఏముంది? మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. ఇంతకీ మీ అమ్మ పేరు ఏంటో కాస్త చెప్తావా? తెలీదా మా అమ్మ పేరు? మా నాన్న చెడగొట్టిందే, మా నాన్నను భ్రష్టుని చేసిందే, మా నాన్నను పనికిమాలినోడు చేసిందే, మా నాన్నని ఎవరమ్మా ఇంత పెద్ద కార్యక్రమాలు చేసింది? ఎవరమ్మా? అప్పుడు ఆవిడేమంటుందో తెలుసా? రాజశేఖర అయ్య గారిని అడగండి, బాగా చెప్తారు. ఏం చెప్తారు రాజశేఖర అయ్య గారు? గజిబిజి. యెజబెల్ అంటేనే గజిబిజి. యథా తల్లి తదా తనయ. అతలియా ఎంత భ్రష్టమైన రాణిగా, భ్రష్టమైన కుమార్తెగా చరిత్ర పుటలో తాను మిగలటానికి కారణం ఏంటో తెలుసా? తల్లి పెంపకం సరైంది కాదు. తల్లులారా, తండ్రులారా, యేస్కేలు గ్రంథంలో రాయబడిన ఓ భయకంపితమైనటువంటి మాట, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అన్న సామెత మీరు ఎరుగుదురు కదా అంటాడు. ఒకసారి చెప్పండి. యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం.
నాతో కలిసి చెప్పండి అందరూ ఒకసారి. సామెతలు చెప్పు వారందరూను తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ ఏమని అంటారు? ఆ పట్టణాన్ని గూర్చి మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. అమ్మా నా వైపు చూడు. భర్త ప్రభావం పిల్లల మీద ఎంత ఉంటుందో అది తర్వాత, కానీ చుట్టూతా ఉండే బంధువుల ప్రభావం పిల్లల మీద ఎంత ఉంటుందో అది తర్వాత, కానీ తల్లిగా నీ ప్రభావం పిల్లల మీద చాలా పనిచేయటం ప్రారంభిస్తుంది. ఒక భక్తుడు ఇలా అంటాడు, గుండెల్లో రాసుకోండి మాట. తల్లి ముద్రలు బిడ్డల శరీరం మీద కంటికి కనబడవు, కానీ ఆ తల్లి ముద్రలు ప్రవర్తనలో, మాట తీరులో, నడవడికలో పిల్లల జీవితాల్లో తల్లి ముద్రలు ఇట్టే కనపడతాయి అంటాడు. వినారు ఈ మాట? తల్లి ముద్రలు రబ్బర్ స్టాంపు లాగా ఒంటి మీద కనపడవు, టాటూస్ లాగా ఒంటి మీద కనపడవు, స్టిక్కర్ లాగా ఒంటి మీద కనపడవు. తల్లి ముద్రలు ఒంటి మీద కనపడవు, కానీ పిల్లల మాటలో తల్లి ముద్రలు కనపడతాయి, పిల్లల నడవడికలో తల్లి ముద్రలు కనపడతాయి, పిల్లల ప్రవర్తనలో తల్లి ముద్రలు కనపడతాయి. లేఖనం కూడా దాన్ని ఆమోదిస్తూ ఉంది. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. ఈ వాక్యం వింటున్న చెల్లి ఒకసారి నా వైపు చూడు. నీ మనస్తత్వం ఎలాంటిదో ఒకసారి కూర్చొని ఆలోచించు. నేను ఒక మంచి తల్లినయ్యా అని చెప్పుకోగలిగే ధైర్యం ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఉందా? నేను ఒక మంచి ప్రార్థనా పరురాలినయ్యా, వెకిలి మాటలు మాట్లాడే తల్లిని కాదయ్యా, లోకపు స్త్రీలలాగా ప్రవర్తించే బజారు ఆడదాన్ని కాదయ్యా, నేను పవిత్రంగా బ్రతుకుతూ నా పిల్లలకు పవిత్రత నేర్పా, నేను ఓర్పుతో జీవిస్తూ నా పిల్లలకు ఓర్పు నేర్పా. నా మనస్సాక్షి ఎక్కడా నా మీద నేరారోపణ చేయట్లేదయ్యా, నువ్వు చెడ్డ తల్లివని, నీ పెంపకం సరైనది కాదని, నీ నడవడిక సరైనది కాదని, పిల్లలను పెంచే విషయంలో నువ్వు దారి తప్పావని, నువ్వు ఫెయిల్యూర్డ్ మదర్వని నా మనస్సాక్షి నాతో అంటలేదయ్యా. నా మనస్సాక్షి నాతో మాట్లాడుతూ ఎస్, ఒక మాదిరికరమైన తల్లిగా నీ పిల్లల ఎదుట నువ్వు బ్రతికావు, నా మనస్సాక్షి నాతో అంటుందయ్యా అని. నీ మనస్సాక్షి నిన్ను గూర్చి ఏమని మాట్లాడుతుంది ఒకసారి ఆలోచించు. బైబిల్లో ఒక కన్నీటి ప్రార్థనా పరుడు ఉన్నాడు. ఆయన గూర్చి లేఖనం ఉంటుంది, ఆ ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ఒక్క వ్యక్తి ప్రార్థన దేశానికి కవచంగా మారిపోయిందట. ఒక్కడు చేసిన ప్రార్థన దేశానికి కావలి గోపురంగా మిగిలిపోయిందట. ఎవరైనా సమూయేల్. ఆయన అంటాడు, నా మట్టుకు మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవా దృష్టికి పాపము చేసిన వాడనగుదును. ఈయన డెడికేషన్ ఏంటో చెప్పమంటారా? పాపం అంటే ఏమీ లేదు, ప్రార్థన చేయకపోవటమే పాపం. ఈ ప్రజలను దేవుడు నాకు అప్పగించాడు కదా, నేను ఈ సంఘానికి కాపరిని కదా, అప్పగించిన ప్రజల కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది నా బ్రతుకులో పాపం. ఈ విశ్వాసులు ఇచ్చే దశంభాగాలతోనే కదా సేవ నడుస్తుంది, విశ్వాసులు ఇచ్చే డబ్బుతోనే కదా ఈ బట్ట కొనుక్కుంది, విశ్వాసులు ఇచ్చే డబ్బుతోనే కదా సేవకులుగా ఓ పాటి నెమ్మదైన జీవితం మేము జీవిస్తుంది. ఎవరి కష్టాధ్యతం ద్వారా మందిరం పోషించబడుతుందో వాళ్ళ కొరకు దైవజనుడు కానీ దైవజనురాలు కానీ ప్రార్థన చేయకపోతే అంతకు మించిన పాపం మరొకటి లేదు అనేది సమూయేలు సమర్పణ. నేను ఒక మాట అంట, సమూయేలా ఇంత గొప్ప ప్రార్థనాత్మ నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? నా వైపు చూడండి తల్లి, ఇంత గొప్ప ప్రార్థనాత్మ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు? నవ్వుతూ అంటాడు, ఎక్కడి నుంచి వచ్చేది ఏముంది సార్, షిలోహు మందిరంలో చాలామంది తల్లులు వస్తా పోతూ ఉంటారు కదా, షిలోహు మందిరంలో ఉన్న తల్లులందరిలో అత్యంత కన్నీటి ప్రార్థన పరురాలు నన్ను కన్న తల్లే సార్. నా కన్న తల్లి మీద నిలిచిన ప్రార్థనాత్మ నా తల మీద కుమ్మరించబడింది సార్. నా తల్లి విలపించే తల్లి, నా తల్లి రోధించే తల్లి, నా తల్లి అంగలార్చే తల్లి. మందిరానికి వస్తే పోసుకోలు మాటలు మాట్లాడదు, వ్యర్థమైన సంభాషణలో కూర్చోదు,
వాళ్ళను గూర్చి వీళ్ళను గూర్చి మాట్లాడి అనవసరమైన చెత్త నా తల్లి పోగోసుకోదు. మందిరంలో అడుగు పెట్టిందంటే నా తల్లికి ఒకటే తెలుసు, కన్నీళ్లతో దేవుని పాదాలు తడపటం ఒక్కటి నా తల్లికి తెలుసు. నేనే మా తల్లి దగ్గర సుదీర్ఘంగా 20-30 సంవత్సరాలు బ్రతకలేదు సార్. జస్ట్ స్పాన్ ఆఫ్ 5 years, స్పాన్ ఆఫ్ 5 years. నా తల్లి ముద్రలు నా శరీరం మీద లేవు, కానీ నా తల్లి ప్రార్థన ముద్ర నా ప్రవర్తనలో కనపడుతుంది సార్. నా తల్లి నడవడిక, నా తల్లి ముద్రలు నా శరీరంలో లేవు, కానీ నా తల్లి ప్రవర్తన ముద్రలు మాత్రం నా నడవడికలో కనపడుతున్నాయి. నా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారంటే నా తల్లే. అమ్మా, నీ పిల్లలకు నువ్వు కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి పెట్టకపోయినా పర్వాలా, ఈ ఒక్క సాక్ష్యాన్ని పొందుకో. నిన్ను మించిన ధన్యురాలు ఇంకొకళ్ళు ఎవరూ లేరు. అట్ దట్ సేమ్ టైం పురుషులారా, ఇది స్త్రీలకు ప్రసంగం అని అనుకునేరుగాక, ఒక తండ్రిగా నువ్వు చేయాల్సిన బాధ్యతలు కూడా ఇందులో ఉన్నాయి. ఒకవేళ పిల్లలు అనుకోవచ్చు, అమ్మయ్యా ఈరోజు మా అమ్మ నాన్నకు కదా ప్రసంగం, నేను హాయిగా నిద్రపోవచ్చు అనుకుంటా. నాది కాదు కదా. రేపు తండ్రి అవుతావును, రేపు తల్లి అవుతావును. నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి అవసరమైన మాట ఇది. యథా రాజా తదా ప్రజ అంటారే, యథా తల్లి తదా తనయ. అమ్మా అతల్య, ఎందుకు ఇలా అయిపోయావు? నా తల్లి ప్రవర్తన నా జీవితం మీద ఎంత ప్రభావితం చేసింది. అమ్మా అయ్యా, యథా తల్లి తదా తనయ. నీ పిల్లల మీద నీ ప్రవర్తన ఎంతగానో ప్రభావితం చేస్తుంది అన్న సంగతి గుర్తిరిగి ప్రతి క్షణం నీవే నీ పిల్లలకు మాదిరిగా బ్రతుకుదువుగాక. అందరం చేతులెత్తి నా పిల్లలకు మాదిరికరమైన తల్లిగా నన్ను ఆశీర్వదించాయి అని చేతులెత్తే సైకు స్తోత్రాలు చెప్దాం. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా స్వరమెత్తి, లైవ్లో ఉన్న బిడ్డలు కూడా స్వరమెత్తి, ఒక మాదిరికరమైన తల్లిగా నన్ను బ్రతికించాయా, మాదిరికరమైన తండ్రిగా నన్ను నిలవబెట్టేశాయా. భక్తిలో నా పిల్లలకు నేను మాదిరి కావాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. రెండవది, దుర్మార్గతను నేర్పిన చెడ్డ తల్లి. చూడండి ఆ మాట ఇంకొకసారి చూద్దాం. దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి, అతని తల్లి ఒమ్రీ కుమార్తె. ఒమ్రీ అంటే ఆహాబు యొక్క తండ్రి, అంటే తాత పేరు చొప్పున అతని కుమార్తె అని వ్రాయబడి ఉంది, కానీ వాస్తవంగా ఒమ్రీ కుమార్తె కాదు, ఆహాబు యొక్క కుమార్తె. ఓకే, ఆమె పేరు అతలియా. నెక్స్ట్ 3వ వచనం, కొంచెం నాతో కలిసి చెప్పండి. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. ఏవి నేర్పుతూ వచ్చిందట? ఒకసారి నా వైపు చూడండి. ఏవి నేర్పుతూ వచ్చిందట? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పే తల్లులు ఉంటారా? నోరు తెరిచి చెప్పండి. ఉంటారనే కదా ఇక్కడ రాసింది. ఉంటారనే కదా ఇక్కడ రాసింది. పిల్లలకు దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిందట. మరి ఇట్లా దుర్మార్గంగా ప్రవర్తించాలరా, ఇట్లా అపవిత్రంగా ప్రవర్తించాలరా అని ఆ తల్లే కొడుకు ట్రైనింగ్ ఇచ్చి దుర్మార్గంగా ప్రవర్తించడం తన పిల్లలకు నేర్పినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. తల్లులారా, ఒకసారి నా వైపు చూడండి. ఒక తండ్రిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీ పిల్లలకు ప్రతిరోజు మీరేమి నేర్పుతున్నారు? చిన్నతనంలో ఏమి నేర్పారు? ఏ విషయాలు నేర్పుతూ పిల్లల్ని పెంచుతూ వచ్చారు? ఉగ్గుపాలతో పదే వారి చెవుల దగ్గర ఏ విషయాలు చెప్తూ, ఏ విషయాలు తెలియచేస్తూ, వేటిని నేర్పుతూ పిల్లల్ని పెంచుతూ వచ్చారు? ఎంత భ్రష్ట తల్లి చూడండి. ఒక్కసారి చెప్పిందంటే సరే పోనీలే అనుకోవచ్చు. దుర్మార్గముగా ప్రవర్తించుట, ఈ మాట చెప్పాలి పెద్దగా, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్.
కొడుకు బ్రతికినంత కాలం దుర్మార్గంగా ప్రవర్తించడం కొడుకు నేర్పిందట. కొంతమంది తండ్రులు, అవును నిజమే, కొంతమంది తండ్రులు సిగరెట్ తాగటం పిల్లలకు నేర్పుతారు, పుణ్యాత్ములు. మందు తాగటం నేర్పే తండ్రులు కూడా కొంతమంది ఉన్నారు. మన ప్రాంతాల్లోనైతే కళ్ళు తాగటం నేర్పే తల్లులు ఉన్నారు, మహాతల్లులు. కళ్ళు ఎట్లా తాగాలి, కళ్ళు తాగటం నేర్పే తల్లులు ఉన్నారు. దుర్మార్గంగా ప్రవర్తించడం ఈ తల్లి తన పిల్లలకు నేర్పి చివరికి అహజ్యాని ఒక భ్రష్టరాజుగా నిలవబెట్టినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. బైబిల్లో రాయబడిన దివ్యమైన మాటలు ఏంటో తెలుసా? ప్రతి తల్లి తండ్రి బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి తొలగిపోడు. నడవవలసిన మార్గం ఉంది, నడవకూడని మార్గం ఉంది. ఓ తల్లిగా పిల్లలకు ఏమి నేర్పాలి? నడవవలసిన మార్గాన్ని చిన్నతనం నుంచి పిల్లలకు తల్లి నేర్పేదై ఉండాలి. ఏది పవిత్రత, ఏది అపవిత్రత, ఏది నీతి, ఏది దుర్నీతి, ఏది దైవభక్తి సంబంధమైనది, ఏది భక్తిహీన సంబంధమైనది, ఈ రెండింటిని విభజిస్తూ చిన్నతనం నుంచి భక్తి సంబంధమైన నీతి సంబంధమైన విషయాలు నీ ప్రవర్తనలో చూపిస్తూ నీ పిల్లలకు నువ్వు నేర్పేదై ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇంటికి పెద్దలు వచ్చారు, వాళ్ళని ఎట్లా గౌరవించాలి? వాళ్ళు రావటంతో బయటికి వెళ్ళి తలుపు ఎట్లా తీయాలి? వాళ్ళని ఎట్లా ఇన్వైట్ చేయాలి? పెద్దల్ని ఎలా కూర్చోబెట్టాలి? పెద్దల ముందు ఎలా నిలవబడాలి? పెద్దలతో ఎలా మాట్లాడాలి? పెద్దలను ఏ పదజాలంతో సంబోధించాలి, ఏ పదజాలంతో మాట్లాడాలి? ఇది నేర్పాల్సిన మొట్టమొదటి ట్యూటర్, మొట్టమొదటి టీచర్ ఎవరో తెలుసా? తల్లే. పెద్దలు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి? కొంతమంది చూడండి, తాతయ్యోళ్ళు వస్తే, ఏ ముసలోడా బాగున్నావా, ఏ ముసలిదానే బాగున్నావా, ఇంకా బాగలేదా? మన కరోనా టైంలో అందరూ పోయారుగా, నువ్వు ఎవడనేది 5 సంవత్సరాల బిడ్డ ఈడనే మాటలు, వీడికి ఈ మాటలు ఎందుకన్నా, వీడికి ఈ మాటలు ఎట్లొచ్చినాయి? వాళ్ళ అమ్మ మాట్లాడే మాట. అత్తను కూర్చి ఆ ముసలిది ఉందే, ముసలి చెప్పండి ఒకసారి, పెద్దగా చెప్పండి అమ్మా. ఆ ముసలి ప్యూనుగా ఆ ముసలోడు ఉన్నాడే, నువ్వు అనే మాటలు ఉంటాయి చూసావు, వాడు వింటూ 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 నీవేది మాట్లాడేవో రేపు అదే వాడు మాట్లాడతాడు. వాడు తన కడుపున పుట్టిన పిల్లలకు రేపు అదే నేర్పుతాడు. నీ మనవడు కూడా నిన్ను పట్టుకొని, ఏమే ముసలిదానా, ఏ ముసలోడా ఇంకా బాగలేదా, పోయావనుకున్నానే, నాడి కొట్టుకుంటున్నట్టుందే, బతికే ఉన్నావా, ఈ మాటలు మాట్లాడతాడు. ఏం చేయాలి? నడవవలసిన మార్గాన్ని తల్లి తండ్రి పిల్లలకు నేర్పాలి. మొట్టమొదటి టీచర్, మొట్టమొదటి ఉపాధ్యాయురాలు తల్లి. నీ పిల్లలు చదువుకునే మొట్టమొదటి పుస్తకం కూడా నీవే తల్లి. నిన్ను చదువుతారు, నీ మాటలు వింటున్న తర్వాత నిన్ను చదువుతూ ఉంటారు. అటు చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళినప్పుడు జామెట్రీ బాక్స్ దొంగతనం చేసుకొచ్చాడట. ఎప్పుడైతే జామెట్రీ బాక్స్ దొంగతనం తీసుకొచ్చాడో దాని లోపల పెన్ను, పెన్సిలు, స్కేలు, ఎరేజరు, రబ్బరు మొత్తం ఉన్నది దొంగతనం చేసుకొస్తే తల్లి చూసిందట, నా బంగారు కొండే, 50 రూపాయలు ఖర్చు కాకుండా నా బంగారు కొండ డబ్బులు మిగిల్చాడు, నా బంగారు కొండే, ఇట్లా అందట. అంటారు కదా మెట్లు ఇరుస్తారని, మెట్లు ఇరిసిందట. వాడి విజయ గర్వంతో నేను చేసింది రైటేనని ఆ తర్వాత డబ్బులు దొంగతనం చేయటం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇళ్లలో దొంగతనం చేయటం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత గజ దొంగ అయ్యాడు. ఆ తర్వాత బందిపోడు దొంగ అయ్యాడు. ఒక చోట దొంగతనానికి వెళ్తే ఆ ఇంటోళ్ళు మేల్కొని ఇతన్ని పట్టుకోబోయే ఆ పరంపరలో బెదిరించడానికి తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో కస పొడిచి డబ్బంతా దోచుకొని వచ్చారు. మొత్తానికి ఎవరు దోచుకున్నారో, ఎవరు చంపారో వివరాలన్నీ తెలిసినాయి. పలానా వ్యక్తి జీవిత ఖైదు, చెరసాల్లో పడ్డారు. చెరసాల్లో పడిన 1 సంవత్సరం తర్వాత అతన్ని అడిగారు, బాబు నేను విడిపించడానికి ఎవరూ రావట్లా, ఇక జైల్లోనే ఉంటున్నావు, అయితే ఒక చిన్న మాట, నీకేమైనా కోరికుంటే ఒకసారి చెప్పు, నీ కోరిక తీరుస్తాం, ఇంకా 13 సంవత్సరాలు నువ్వు జైల్లో ఉండాలి కదా, ఏమైనా కోరుకుంటే చెప్పు అని అన్నారట. వాడు అన్నాడట,
మా అమ్మను ఒక్కసారి చూడాలని ఉంది సార్. మా అమ్మను చూసి సంవత్సరం దాటిపోయింది సార్, ఒక్కసారి మా అమ్మను చూడాలని ఉంది. వెంటనే జైలర్, బాబోయ్ దొంగోడికి కూడా అమ్మ అంటే ఎంత ప్రేమ, దొంగోడికి కూడా తల్లి అంటే ఎంత మమకారం ఉండాలి, ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా అని వాళ్ళ అమ్మకు కబురు పంపించారు. ఈవిడ కూడా నా కొడుకుని చూడాలి, కొడుకుని చూడాలి, కొడుకుని చూడాలి అని చెప్పి పరిగెత్తుకుంటా వచ్చింది. మొత్తానికి బయటకు వచ్చాడు, అమ్మని చూశాడు. తల్లి ఏడ్చింది. ఆ తల్లిని ముద్దు పెట్టుకుంటా వాటేసుకుంటా ఆ పరంపరలో దగ్గరకు లాక్కొని చెవు ఉందో చూసారా, కొరికి పెట్టాడు. ఆ మధ్య మైక్ టైసన్ కొరికాడు చూసారా, రక్తం గారేదాకా తల్లి చెవు కొరుకుతూ ఉంటే తల్లికి అర్థం కాక కేకలేస్తుంది. కేకలేసే లోపు ఆ చెవిని చికెన్ ముక్క తిన్నాడంటండి. చెవు అంతా పోయిందట. ఈలోపు జైలర్లు వచ్చి, ఒరే దుర్మార్గుడా, ఆడిని ఎవరినో చంపావనుకుంటే చివరి కన్నా తల్లిని కూడా చంపాలని ప్రయత్నం చేసావా, ఎందుకురా ఇట్లా చేసావంటే, నేను చంపాలని ప్రయత్నం చేయలేదు సార్, మా అమ్మని రమ్మందే, మా అమ్మని ఇక్కడికి రమ్మందే, మా అమ్మని హత్తుకొందే చెవు కొరకటానికి సార్, చెవు తినటానికి సార్. ఒరే జైల్లో చికెన్ ముక్కలు వేస్తున్నారు కదా, సరిపోలేదా? అప్పుడప్పుడు మటన్ ముక్కలు కూడా వేస్తున్నారు కదా, సరిపోలేదా? అమ్మ చెవి ఎందుకు కొరికావు? మా అమ్మ బ్రతుకు కాలం అంతా చెవులేంది అయి ఉండాలి. ఎందుకురా? జామెట్రీ బాక్స్ దొంగతనం చేసినప్పుడే నా తల్లి నన్ను గద్దించుంటే, చిల్లర పైసలు దొంగిలించేటప్పుడే గనక నిజంగా నా తల్లి నన్ను గద్దించుంటే నేను దొంగనయ్యేవాడిని కాదు సార్, గజ దొంగనయ్యేవాడిని కాదు సార్. ఆ రోజు నా తల్లి నన్ను గద్దించకపోగా ప్రోత్సహించింది కనుక ఈరోజు గజ దొంగనయ్యాను, నరహంతుకున్నయ్యాను. మరి చెవెందుకు గొరికారా? ఇట్టాటి తల్లి ఇంకెవరు కాకూడదు, ఇలాంటి చెడ్డ తల్లి భూమి మీద ఉండకూడదని లోకపు సమాజం తెలుసుకునేటట్లుగా చెవు కొరికేశారు. ఏమి నేర్పిందా తల్లి? నడవవలసిన మార్గాన్ని నేర్పకుండా నడవకూడని మార్గాన్ని ఆ తల్లి తన పిల్లలకు నేర్పింది. తల్లులారా, నడవవలసిన మార్గాన్ని, పెద్దలను ఎలా గౌరవించాలో, మందిరంలో ఎలా కూర్చోవాలో నేను చూస్తూ ఉంటాను. కొంతమంది పిల్లలు ఉన్నారు, మందిరానికి వచ్చి కూర్చున్నారంటే కింద ఫెవిక్విక్ కంటించారా ఏంటి అన్నట్లుగా కూర్చున్న స్థలం నుంచి కదలరు, అస్సలు కదలరు. ఒరే, ఈ చిన్న బిడ్డకి ఇంత క్రమశిక్షణ ఎట్లొచ్చిందిరా? ఇట్లా స్టిక్ ఆన్ అయ్యి ఎట్లా కూర్చోగలుగుతున్నాడురా? కూర్చున్న చోట నుంచి ఎందుకు లేవట్లేదురా? కొంతమందిని చూస్తే నాకు అనిపించేది ఏంటో తెలుసా? తల్లి నేర్పిన క్రమశిక్షణ, తల్లి నేర్పిన పద్ధతి. కొంతమంది పిల్లలు ఉంటారు, కూర్చోరా అన్న మనం కూర్చోమన్నప్పుడు కూర్చుంటాడు, ఆ తర్వాత లేచి మొత్తం చర్చ అంతా ఏమిరా. నేను నిందించట్లేదు సుమి, ఆ క్రమశిక్షణ తల్లి నేర్పలేదేమో. తండ్రి కుదురుగా ప్రార్థనలో కూర్చోడుగా, కొడుకు కూర్చోడు. తల్లి కుదురుగా కూర్చోదుగా, కూతురు కూర్చోదు. ఎందుకు కుదురుగా కూర్చోరంటే తల్లి దగ్గర వాళ్ళు నేర్చుకోలేకపోయారు. ప్రభు బిడ్డలరా, మరొకసారి చెప్తున్నాను, నీ పిల్లలు చదివే మొట్టమొదటి పుస్తకం తల్లిగా ఉన్న నీవే అన్న సంగతి నువ్వు గ్రహించి ప్రతి విషయమై, దేవా నడవవలసిన మార్గాన్ని నా పిల్లలకు నేర్పే కృప దయచేయి. తల్లి రెండవది ఏవి నేర్పాలో తెలుసా? ఇర్మియా గ్రంథంలో అంటది, లేఖనాల్లో రాయబడిన మాట, రోదన విద్య ఒకరికొకరు, అంగలార్పు విద్య ఒకరికొకరు నేర్పుడి. ఒకసారి నాతో కలిసి నా వైపు చూసి మాట చెప్పండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. స్వరం ఎత్తాలి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. కొంచెం స్వరం ఎత్తాలి. నా వైపు చూసి చెప్పండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఏ విద్య? తల్లి ఏవి నేర్పాలంట పిల్లలకి? అంగలార్చే విద్య తల్లి పిల్లలకు నేర్పాలి. కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయటం తల్లి పిల్లలకు నేర్పాలి. ప్రసవ వేదన పడుతూ ప్రార్థన చేయటం తల్లి పిల్లలకు నేర్పాలి.
దేవుని మనసు గెలుచుకునేటట్లుగా రోదిస్తూ ప్రార్థన చేయటం ఒక తల్లి తన పిల్లలకు నేర్పాలి. నేనంట విద్య నేర్పాలంటే ముందు ఆ విద్య తల్లికి వచ్చి ఉండాలిగా. నా మాట అర్థం కాలేదా? ఆ విద్య నేర్పాలంటే ముందు ఆ తల్లికి ఆ విద్య వచ్చి ఉండాలి కదా. ఒక తల్లి మొదట తాను కన్నీటి ప్రార్థనా పరురాలై, రోదించే ప్రార్థనా పరురాలై, ఆ రోదించే ప్రార్థన విద్య తన పిల్లలకు నేర్పేదిగా ఉండాలి. ఎందుకు విద్య? సామెత ఒకటి ఉంది కదా, విద్య లేనివాడు, కొంచెం పెద్దగా, ఈ విద్య లేకపోయినా పర్వాలేదు, ప్రార్థనా విద్య లేనివాడు వింత పశువు అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. మన చిన్న కాలనీలో ఆరాధన జరిగే రోజుల్లో మన మందిరానికి వచ్చే దేవదత్తు బ్రదర్ ఉన్నాడా? దేవదత్తు కుమారి, నీకు నమస్కారం నాయన, రేపెత్తి చెయ్యి. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాం విజిటింగ్కి. నాకు జ్ఞాపకం ఉండి 2007, 2008, 2009 ఆ ప్రాంతం. మాట్లాడుతా ఆ అన్న ఆ చెల్లి చెప్తున్నారు, అన్నయ్య మా పాప భలే ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది అన్నయ్య, భలే కన్నీళ్ళు కారుస్తుంది అన్నయ్య, ఆ పాప ఏడుస్తూ ఉంటే కళ్ళమ్మ నీళ్లు కారుతాయి అన్నయ్య అని చెప్తూ ఉన్నారు. అప్పుడే కొత్తగా చిన్న ఫోన్ ఒకటి వచ్చింది, వీడియో కెమెరా ఫోన్ వచ్చింది. నిజంగా ఏడుస్తుందా, అట్లా ప్రార్థన చేస్తుందా అంటే, సరే ప్రార్థన చేయమ్మా అని అన్నాం. నా జ్ఞాపకం ఉండి వయసు ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ 7 సంవత్సరాలు అటు ఇటు, 7-8 సంవత్సరాల వయసు. అమ్మ ద్రాక్షవల్లి ప్రార్థన చేయంటే 7 సంవత్సరాల చిన్న బిడ్డ ప్రార్థన చేయటం ప్రారంభించిందండి. 2-3 పదాలు అయిపోయిన తర్వాత కళ్ళెమ్మ నీళ్ళు దారలుగా కారుతున్నాయి. యేసయ్యా మాకు చర్చి లేదు, యేసయ్యా మాకు చర్చి దయచేయి, యేసయ్యా వేల కొలది ఆత్మలు దయచేయి, యేసయ్యా పెద్ద మందిరం మాకు దయచేయి యేసయ్యా అని నేను చూస్తూ ఉన్నానండి. సేవకురాలు నా ప్రక్కనే ఉన్నారు. నేను చూసి నాకు ఆశ్చర్యం అనిపించి, ఎంత చిన్న పిల్ల ఎలా ఏడుస్తూ ప్రార్థన చేస్తుందని ఫోన్లో రికార్డ్ చేశా. చూస్తా ఉన్నా. ఇక ఆమెనన్నదాకా ఆపట్ల. నేను ఆమెనంటే ఇంకా ఉద్యమం ఎక్కువైపోయినట్టుంది, చేస్తాను వెళ్ళిపోతుంది. 5 నిమిషాలు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిందండి. అరే ఈ చిన్న బిడ్డకి ఇలా ఏడుస్తూ ప్రార్థన చేయటం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుంది విద్య, వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుంది విద్య, వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుంది విద్య. ఓ తల్లి తన పిల్లలకు ఆ విద్య నేర్పాలంటే ముందు ఆ విద్య నీకు వచ్చి ఉండాలిగా. ఇంగ్లీష్ వచ్చిన తల్లే కదా పిల్లలకి ఇంగ్లీష్ నేర్పగలిగేది, మ్యాథ్స్ వచ్చిన తల్లే కదా పిల్లలకు మ్యాథ్స్ నేర్పగలిగేది, హిందీ వచ్చిన తల్లే కదా పిల్లలకి హిందీ నేర్పగలిగేది, సోషల్ స్టడీస్ వచ్చిన తల్లే కదా పిల్లలకు సోషల్ స్టడీస్ నేర్పగలిగేది, తెలుగు వచ్చిన తల్లే కదా పిల్లలకు తెలుగు నేర్పగలిగేది, తమిళం వచ్చిన తల్లే కదా పిల్లలకు తమిళం నేర్పగలిగేది. విద్య లేని తల్లి పిల్లలకి ఏమి నేర్పగలిగింది? నేను అప్పుడప్పుడు చెప్తా కదా, బెల్లం ఎట్టుంటుందిరా అని పండితుడిని అడిగారంట. ఆ పండితుడు తెలియదని చెప్తే పొరవలా, తెలియదని చెప్పకుండా రేయ్ బెల్లం ఎట్టుంటుందో తెలీదా, రేయ్ బెల్లం తెలీదా, బెల్లం ఎట్టుంటుందో తెలీదా, పిచ్చోడ బెల్లం ఏముందిరా, బెల్లం అల్లంలాగా పుల్లగా ఉంటుందిరా అన్నాడంట పండితుడు. మరి తల్లిగా అంగలార్చే విద్య మొదట నువ్వు నేర్చుకో. నీ పిల్లలకు ఈ విద్య నేర్పే తల్లిగా నువ్వు ఉందవుగాక. ఈ తల్లి అంగలార్పు విద్య నేర్పకుండా దుర్మార్గంగా ప్రవర్తించడం తన పిల్లలకు నేర్పిందట. 3వది, పిల్లలకి ఏమి నేర్పాలో తెలుసా? సత్క్రియలు పిల్లలకు నేర్పాలి. సత్క్రియలు పిల్లలకు నేర్పాలి. ఒకసారి చెప్పండి, ఏమి నేర్పాలి? చెప్పాలి. 4 చాక్లెట్లు జేబులో పెట్టి, రే నాన్న 3 నువ్వు తిను, 1 ఉరుకోకలకి ఈరా. ఆ మధ్య ఒక చోట ఒక ఆయన అంటున్నాడంట, అన్న ఈడు నన్ను ఆర్పేసేటట్టు ఉన్నాడన్న, వీడు పెద్దరిగితే నన్ను బిచ్చిపోని చేసేటట్టు ఉన్నాడన్న, మొత్తం నన్ను నాశనం చేసేటట్టు ఉన్నాడన్న అని తెగ అంటున్నాడంట. ఎందుకయ్యా అంతలో మాట అంటున్నావంటే, అన్నయ్య వీడికి బాక్సులో మొద్ద అన్నం పెడితే ఆ మొద్దనంలో కొంచెం వాడు తిని మిగతాదంతా అందరికీ పంచి పెడతాడంట అన్నయ్య. రేపు వీడు ఇట్టాగే చేస్తే నేను ఆరిపోతాను కదా అన్నయ్య అన్నాడు. ఆరిపోవు, వెలుగుతావు.
అట్లాంటి దాతృత్వ గుణం ప్రజలకు నేర్పు, పిల్లలకు నేర్పు. 10 మందికి వాడు తింటూ 10 మందికి పంచిపెట్టే ఆ సత్క్రియ పిల్లలకు తల్లిదండ్రులు నేర్పేవారిగా ఉండాలి. యేసయ్య ఆ రోజు ప్రార్థనా కూటం ఏర్పాటు చేసినప్పుడు మీలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయా అని అడిగారు ప్రభు. ఒక చిన్న పిల్లోడు లేచాడు, సార్ నా దగ్గర పెద్దగా 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయి సార్ అన్నాడు. నేనంట, ఎందుకు 5 రొట్టెలు చేపలు, మెటీరియల్ తిను పదార్థాలు ఉంది, వాడి దగ్గరేనా చాలామంది దగ్గర ఉన్నాయా? అమ్మా, మీరు ప్రార్థనకు వచ్చేటప్పుడు పిల్లల పేరిట దానా తీసుకురాకుండా ఉంటారా? వాళ్ళకి పెడుతున్నట్టుగానే పెట్టి మీరు చేసే కార్యక్రమాలు మీరు చేయకుండా ఉంటారా? ఆడికి పెట్టినట్టే పెడతారు. చూడండి, వంట వండుతూ ఉంటారా, ఉడికిందా లేదా ఇట్లా అనరు. ఆ పరంపరలో సాగుతుంది కదా. నేనంట ప్రార్థనకు వచ్చిన బిడ్డలు చాలామంది తెచ్చుకున్నారు. ఒక తల్లి తన బిడ్డకు దాతృత్వపు స్వభావం బిడ్డకు నేర్పింది. వాడు అంటాడు, సార్ నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. తల్లిదండ్రులారా, మీరు మందిరానికి వచ్చినప్పుడు కూడా కానుకేసి వెళ్తారు కదా. మీ పిల్లల తరపున కూడా నేనే కానుకేస్తున్నాను అనుకోకండి. మీ పిల్లలకు కూడా ఎంతో కొంత కానుకిచ్చి ఆ చిన్న బిడ్డ కూడా తన చేతులతో చిన్నతనం నుంచి దేవునికి కానుక ఇవ్వటం ఆ పిల్లలకు నేర్పాలి. నేనేసే కదన్నా, మరి నీ పిల్లలు నేర్చుకునేది ఎప్పుడు? ఆ స్వభావం పిల్లలు నేర్చుకునేది ఎప్పుడు? చిన్నతనం నుంచి దేవునికి ఇవ్వటం, పరిచర్యకు సహకరించటం, సత్క్రియలు చేయటం, సత్కార్యాలు చేయటం ప్రతి తల్లి తన పిల్లలకు నేర్పేదై ఉండాలి. ఆలస్యంగా వెళ్ళింది స్కూల్కి, మాయ్ ఎందుకు లేటుగా వచ్చావు? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9, 8:30కు స్కూల్కి రావాలా, ఎందుకు ఆలస్యంగా వచ్చావు? గెట్ అవుట్ అందట. మారు మాట మాట్లాడకుండా అలా బయటికి వెళ్ళిపోబోతుంటే మళ్ళీ పిలిచి, మా ఎడ్రా ఎందుకు లేటుగా వచ్చావు? సరే, అర్ధగంట లేటుగా వచ్చావు, ఎందుకు లేటుగా వచ్చావు? టీచర్ నేను వచ్చే మార్గంలో ఒక ముసలాయన మూర్ఛలి రోడ్డు మీద పడిపోయి టీచర్. ఆ ముసలాయన్ని లేపి ఆ పెద్ద ఆయన్ని లేపి ముఖం గడిగి నీళ్లు తాగించి ఒక ఇంటికి చేర్చి నేను ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యమైపోయింది టీచర్. సారీ టీచర్, ఆలస్యమైనందుకు సారీ టీచర్ అని అంటంతో ఆ టీచర్ కళ్ళమటి నీళ్ళు పటపటపడం విడుస్తా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా ఈ చిన్న వయసులో ఎలాంటి సత్క్రియను నేర్చుకున్నావే, పెరిగి పెద్దదాని అయిన తర్వాత నిశ్చయంగా నువ్వు గొప్పదాని అవుతావని ఆశీర్వదించిందట టీచర్. ఆ చిన్నమ్మాయి పెరిగి పెద్దదై మదర్ తెరీసాగా మార్చబడిపోయింది. ఎలా మార్చబడిపోయింది? కొంతమంది తల్లులు ఉంటారు, మీ నాయనమ్మల దగ్గరకు పోయావో నేను చంపేస్తారా, మీ నాయనమ్మల దగ్గరకు పోయి. అది తల్లి క్రూరత్వం కలిగింది. 3వ మాట అద్భుతం. నాకు సేవకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచం అంతా చదువుతూ ఉన్నాం కదా, సంఘం వరకు అయితే నాకు ఇంత తెలిసేది కాదు. లోకం అంతా తిరగటాన్ని బట్టి దానియేలు గ్రంథంలో రాసి ఉంటుంది కాస్త జ్ఞానం ఎక్కువ అవుతుందని. లోకం అంతా తిరిగిన తర్వాత ఇట్లాంటి స్త్రీలు కూడా ఉంటారా, ఇలాంటి తల్లులు కూడా ఉంటారా, పిల్లలకి ఇట్లాంటి దరిద్రం కూడా నేర్పేవాళ్ళు ఉంటారా? ఉన్నారు. ఉండబట్టే కదా బైబిల్లో రాసి ఉంది. వినండి, మొట్టమొదట యథా తల్లి తదా తనయ, 2వది దుర్మార్గతను నేర్పింది, 3వది క్రూరురాలైన రాజమాత. ఒకసారి చెప్పండి, క్రూరత్వం కలిగిన రాజమాత. ఒకసారి పెద్దగా చెప్పండి ఈ మాట, అది చదివితేనే బాగుంటుందేమో. సరే చూడండి ఒకసారి. నేను ఎక్కువ రెఫరెన్స్లు చెప్పట్లేదు, ఈరోజు బల్లారాధన కదా. రైట్, 22వ అధ్యాయం 10-11 వచనాలు. 10-11 వచనాలు. 10-11 వచనాలు. అహజ్యా తల్లి అయిన
అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యోధావారి సంబంధులకు వంశజులందరినీ హతము చేసెను. ఎవరిని? రాజవంశజులను అందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకంటిలో ఉంచెను. ఒకసారి నా వైపు చూడండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. యోవాషు ఎవరి కుమారుడట? అహజ్యా కుమారుడు. ఒకసారి చెప్పండి, యోవాషు ఎవరి కుమారుడట? అతల్య ఎవరికి తల్లి అట? అతల్య ఎవరికి తల్లి? చెప్పాలి. అహజ్యాకు తల్లి. అహజ్యాకు పుట్టినవాడే యోవాషు. ఇప్పుడు యోవాషు అతల్యకి ఏమవుతాడు? అరే చెప్పాలి, మనవడు అవుతాడు. మీకు ఒక సామెత తెలుసా? చిన్న పిల్లలకి అమ్మా నాన్న దగ్గర దొరికే ప్రేమ కంటే తాతయ్య నాయనమ్మ దగ్గర గారాబంతో కూడుకున్న ప్రేమ దొరుకుతుంది. సామెత ఒకటి ఉంది, అసలు కంటే వడ్డీ ముద్దంట. అమ్మా నాన్నల ప్రేమ అసలు ప్రేమ అయితే, అమ్మా నాన్నల ప్రేమ అసలు ప్రేమ అయితే చూడండి, తాతయ్యలు చక్కగా నవ్వుకుంటున్నారు. రాజమోహన్ గారు చూడండి, అబ్రాం గారు, సుధాకర్ అన్న అయితే అసలు వదిలిపెట్టడం. రైట్, అసలు కంటే కొసరు మిత్ అంటారు కదా. విచిత్రం చూడండి. చిన్నతనంలో చిన్నపిల్లలు అమ్మా నాన్న దగ్గర ఉండటానికి కాస్త భయపడతారు. ఎందుకంటే క్రమశిక్షణ నేర్పాలని. ఏదో ఒకసారి దెబ్బ కొడతారు, అది గుర్తుంచుకొని ఇక దగ్గరికి రాడాడు. అదే తాతయ్య నాయనమ్మలు ఉన్నారు, రేయ్ ఎందుకు కొట్టావురా, ఎందుకు కొట్టావు? నా ఎవరు మనవడు అంటే వీళ్ళ కొడుకు కాదన్నట్టు, నా మనవడును కొడతావా, ఎందుకు కొట్టావు, వాడు ఇట్లా చేశాడు మమ్మీ అని అన్నారు అనుకోండి. ఆ నాయనమ్మ మౌనంగా ఉంటుందా? నాయనో చిన్నప్పుడు కూడా నువ్వు కూడా అట్టాగే చేసావులే నాయన, నువ్వు కూడా చిన్నప్పుడు ఇట్టాగే చేసావు కదా అని అంటారు. సహజంగా ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది ఇది. కానీ ఇక్కడ ఈ రాజమాత దగ్గర జరిగిన వింతేంటో తెలుసా? మనవలకు కూడా ప్రేమ పంచలేని దుర్మార్గురాలు, క్రూరురాలు. ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉంటారు సార్. నిన్ననే ఒక చోటకి వెళ్తే వచ్చేటప్పుడు ఒక బిడ్డ, చిన్న బిడ్డను తీసుకొని, 2 సంవత్సరాల చిన్న బిడ్డను తీసుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. దైవజనురాల అమ్మాయి. ఏంటమ్మా ఏడుస్తున్నావు? నాకు ఆడపిల్ల పుట్టిందని. పుట్టిన బిడ్డను చూడటానికి 2 సంవత్సరాలు బట్టి మా అత్తమామలు రాలేదయ్యా. నా భర్త కూడా రాకుండా ఆపితే భర్తే కాదని గడిచిన సంవత్సరం క్రితం వచ్చాడయ్యా. నేను అడిగా, అమ్మా ఎవరు రావద్దు అంటున్నారు? మా అత్తే రావద్దు అంటుంది. ఆడపిల్లనకు అందది. నాకు మగపిల్లడు కావాలనుకున్నా. అరే మగపిల్లోడు ఆడపిల్లను పుట్టించడానికి ఆ కోడలు ఏమన్నా యంత్రమా? రైట్, బటన్ నొక్కి మగపిల్లోడే పుట్టాలి, బటన్ నొక్కి ఆడపిల్ల పుట్టకూడదు. అదేమన్నా చేతుల్లో ఉందా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని రాస్తుంది కదా. దేవుడు ఎవరి చిత్తంలో ఉంటే వాళ్ళని ఇస్తాడు కదా. అరే అట్లట్లా చేసింది. 2 సంవత్సరాలు అవుతుందయ్యా నా కూతురుని చూడటానికి వాళ్ళ నాయనమ్మ వచ్చి. అమ్మ ఇంతకాళ్ళు ఏం చేస్తారమ్మా? సేవ చేస్తారే గారు. చేశారు సేవ చేస్తారు అయ్యగారు. దైవజనమా, కొంతమందికి క్రూరత్వం నేనంట. ఏమండి, నాయనమ్మ పక్కన పెట్టండి. సహజంగా స్త్రీ అంటేనే సహనానికి, ఓర్పుకు, ప్రేమకు, ఆప్యాయత అనురాగాలకు కదా. సహనానికి స్త్రీ మారుపేరు కదా. అలాంటిది స్త్రీ కత్తిపట్టి రాజకుమారులందరినీ చంపుకుంటూ 10ల సంఖ్యలో కుమారులను చంపి రక్తాన్ని ఏరులాగా ప్రవహించి చివరికి మనమను కూడా చంపటానికి వెనుతీ లేదంటే ఎంత క్రూరమైనటువంటి తల్లి.
మీకు తెలుసా, సృష్టిలో కొండ చీలువ ఉంది, కొండ చీలువ. పాము ఉంది, పాము తాను పెట్టినటువంటి పిల్లల్ని చంపుకొని తింటుంది. అది పొద్దునే దాని ఫోటో ఎందుకు నాయన? నీ ఫోటోనన్నా పెట్టి కాస్త చూసుకోవచ్చు, దాని ఫోటో ఎందుకు? దర్శనం, ముఖ దర్శనం. కొంతమంది తల్లులకు పాము లాంటి స్వభావం. అన్న ఊరుకోండి అన్న, అతలి అట్లా చేసిందేమో కానీ లోకంలో ఇట్లా జరిగిద్దన్న, మీరు భలే చెప్తున్నారు అని అంటారా? అరే ఎక్కడో కాదు సార్. అమ్మా మీరు గాజుల రామారం అని ఉండేది, మీ గాజుల రామారం దగ్గర జస్ట్ 2 weeks బ్యాక్ ఒక తల్లి కడుపును పుట్టిన కొడుకులిద్దరి చేతులను గొడ్డలతో నరికింది. ఇది అమెరికాలో కాదండి, వినండి, అమెరికాలో కాదు, ఆస్ట్రేలియాలో కాదు, ఎక్కడో వేరే రాష్ట్రంలో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో, మనం ఉంటున్న హైదరాబాద్లో, మనం బ్రతుకుతున్న జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో, మన చర్చికి దగ్గరలో ఒక 3 kilometers దూరం గాజు రామారంలో తల్లి 2 పిల్లల్ని గొడ్డలతోనూ కొడవలతోనూ నరికి వాళ్ళని చంపి అపార్ట్మెంట్ పైకెక్కి తను ఆత్మహత్య చేసుకుంది, దూకి చచ్చిపోయింది. అక్కడ దాకెందుకు? అమీన్పూర్ 35 సంవత్సరాల లోపున్న తల్లి, 12 సంవత్సరాల కొడుకు, 10 సంవత్సరాల కుమార్తె, 8 సంవత్సరాల కొడుకు, 3 బిడ్డలు నిద్రపోతూ ఉంటే దిండుతో అది 3 బిడ్డలను చంపి ఊపిరాడకుండా చంపేసింది సార్. క్రూరత్వం, క్రూరత్వం, క్రూరత్వం. బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. మిమ్మల్ని అడుగుతా, మీ పిల్లలకు వాత్సల్యాన్ని నేర్పుతున్నారా, క్రూరత్వాన్ని నేర్పుతున్నారా? క్రూరురాలిగా ప్రవర్తించింది. నేను ఇక్కడ మరలా అంటా, ఏమమ్మా నా వైపు చూడాలి, తమాషా ఉంది ఇక్కడ చాలా. నేను అడుగుతా, ఏమమ్మా తల్లియా, ఇంత క్రూరత్వం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నీకు? అసలు మనిషివేనా? ఎంత క్రూరత్వం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఆవిడ నాతో ఏముంటుందో తెలుసా? ఊరుకోండి పాస్టర్ గారు, నాకేమన్నా కొత్తగా వచ్చిందా? మా అమ్మలో లేదా? అదే మా అమ్మ, మీరు రాజశేఖరే గారు చెప్తారే గజిబిజి అని, అదే యజ్బేల్ మా అమ్మ ఉందే, మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది సార్. మీ అమ్మ ఏం చేసిందమ్మా? మా అమ్మ ఏం చేసిందో తెలుసా? ఏలియా ప్రవక్తను చంపటానికే సవాల్ ఇసిరింది, అంత గొప్పది మా అమ్మ. ఏలియా ప్రవక్తను చంపడానికి కాలు దువ్విందా? దానికి ముందు యెహోవా ప్రవక్తలందరినీ చంపితే ఓబద్య అనే భక్తి కలిగిన అధిపతి యాజకులను దాచిపెట్టినట్లుగా లేఖనాల్లో రాయబడిందయ్యా. మా అమ్మ ఇంకెంత క్రూరురాలంటే సేవకులను చంపటానికి కాలు దువ్వింది సార్, చంపిందండి. రోషం కలిగిన ఏలియా ప్రవక్తను చంపడానికి ముందుకు వచ్చిందండి. అంటది, మా అమ్మ చేసినంత దుర్మార్గం నేనేం చేయలేదులే సార్, చంపుకుంటే నా మనవళ్ళు చంపుకున్నా, అంతేగా. వింటున్నారా? చంపుకుంటే నా మనవళ్ళు చంపుకున్నా. మా అమ్మ క్రూరురాలు, క్రూరురాలు. బిడ్డ, నీ జీవితంలో మొదట నువ్వు నేర్చుకుని నీ పిల్లలకు నేర్పు. ఏంటో తెలుసా? కీడు చేసిన వాడిని కూడా ప్రేమించడం పిల్లలకు నేర్పు. కీడుకు ప్రతి కీడు చేయకుండా కీడును మేలుతో జయించే ఆ ఉన్నతమైన వ్యక్తిత్వం దేవుని దగ్గర నువ్వు నేర్చుకో. యేసు నామం పేరిట పరిశుద్ధాత్మ ద్వారా అలాంటి దివ్యమైన ప్రేమ మన ఒక్కొక్కరి గుండెల్లో దేవుడు కుమ్మరించునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. నాలుగవది, అతలియా అనే పేరుకు భలే అద్భుతమైన అర్థం. అతలియా అంటే యెహోవా గొప్పవాడు అని అర్థం. అతలియా అంటే యెహోవా గొప్పవాడు, లేక యెహోవా గొప్పతనాన్ని ప్రచురము చేయునది అని అర్థం. అంటారు కదా సామెత ఒకటి, పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు. చూసారా? పేరు చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. యెహోవా గొప్పవాడు, యెహోవా గొప్పతనాన్ని ప్రచురపరిచింది. నేనంట, యెహోవా గొప్పతనాన్ని ప్రచురపరచడానికి ఎంత ప్రయత్నం చేసిన దాఖలాలు కూడా బైబిల్లో ఎక్కడ మనం చూడలేం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అసలు దేవుడు ఈమెకి ఇచ్చిన అవకాశాలు,
దేవుడి ఈవిడికి ఇచ్చినటువంటి ఆధిక్యతలు, దేవుడి ఈ తల్లిని నిలవబెట్టిన విధానం దేవునికి ఎంతో ఉపయోగపడవచ్చు. ఎందుకో చెప్పంటారా? ఈవిడ ఆధిక్యతలు చెప్తాను. అతలియా ఓ మహారాజు యొక్క మనవరాలు. అతలియా రాజు యొక్క కుమార్తె. అతలియా తల్లి రాణి. అతలియా భర్త యెహోరాము యువరాజు. అతలియా మామ యెహోషాపాతు గొప్ప రాజు. వాళ్ళ పూర్వీకులు సొలొమోను, దావీదు గొప్ప రాజరికపు వంశావళి. చివరికి నా వైపు చూడండి, చివరికి అతని ఆ తల్లి కడుపున పుట్టిన కుమారుడు అహజ్యా కొడుకు రాజు, మనవడు రాజు. సరే, వాళ్ళు రాజు అవటం ఏంటి సార్? చివరికి తానే రానయ్యింది. ఒకసారి ఈ మాట చూడండి. బైబిల్ చరిత్రలో దరిదాపుగా ఇశ్రాయేలు రాజ్యాన్ని 42 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ 42 మంది రాజుల్లో 42 మంది రాజుల పరిపాలనలో ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసిన ఏకైక రాణి, వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ అతలియా. ఇప్పుడు తను రాణిగా ఈ స్థానానికి వచ్చిన తర్వాత దేవుని పనికి ఎంత ఉపయోగపడవచ్చు, మందిరాలు ఎంత చక్కగా బాగు చేయొచ్చు. హిజ్కియా దేవుని పరిచర్యకు ఉపయోగపడినట్లుగా దేవుని మందిరాలు ఎంత చక్కగా నిలవబెట్టవచ్చు. దేవుడు అంత గొప్ప ఆధిక్యత ఇస్తే దేవునికి ఎంత కూడా ఉపయోగపడకుండా ఒక భ్రష్టరాణిగా చరిత్ర పుటల్లో తను మిగిలిపోయింది. వాక్యం వింటున్న అయ్యలారా, తల్లులరా, ఒకసారి నా వైపు చూడండి. దేవుడు నీకు గొప్ప ఆధిక్యత ఇస్తే నీ దగ్గర నుంచి దేవుడు ఆశించేది కూడా గొప్పగా ఉంటాయి. నేను గొప్ప స్థానంలో దేవుడు నిలవబెట్టాడంటే ఆ గొప్ప స్థానాన్ని నీ ఒక్కదాని అనుభవించడానికి మాత్రమే కాదు, ఆ గొప్ప హోదాను నువ్వు ఒక్కదాని అనుభవించడం మాత్రమే కాదు, ఆ గొప్ప హోదాలో నువ్వు గొప్పగా హెచ్చించబడే కొలది ఒకవైపు సంఘానికి, మరోవైపు సువార్త పరిచర్య కొరకు, మరోవైపు నా వైపు చూడండి, మరోవైపు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు హెచ్చించబడే కొలది మరెక్కువగా దేవుని పనికి నువ్వు ఉపయోగపడుదువుగాక. ఒకసారి మీరు ఆలోచించండి. ఇదేం చెప్పకూడని మాట ఏం కాదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకమునుపు భారతదేశంలో హిందుత్వం ఎలా ఉంది, వారు ప్రధాని అయిన తర్వాత హిందుత్వాన్ని వారు ఏ స్థాయికి తీసుకెళ్ళారో చూడండి. నేనంట ఆయన్ని చూసి ప్రతి క్రైస్తవుడు నిజంగా బుద్ధి తెచ్చుకుంటే, ప్రతి క్రైస్తవ ప్రధానమంత్రి నిజంగా బుద్ధి తెచ్చుకుంటే, దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రతి క్రైస్తవుడు, దేవుని చేత దీవించబడిన ప్రతి క్రైస్తవుడు, నా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను ఉపయోగపడాలి సార్, నా దేవుని పని కొరకు నేను ఉపయోగపడాలి సార్, నా దేవుడు నన్ను ఈ స్థితిలోకి హెచ్చించింది ఆయన పనికి ఉపయోగపడతానని, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడతానేనని కనీసం ఆ మహానుభావుణ్ణి చూసి క్రైస్తవ సంఘం ఒక పాఠాన్ని నేర్చుకుంటే ఎంత బాగుండో ఆలోచించండి. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. అవసరం. నువ్వు బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి. రైట్, బాగున్నావు కదా. నా బాగుకు కారణమైన యేసుక్రీస్తుకు నీవిచ్చే ప్రాధాన్యత ఏది? సంఘానికి నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఏది? పరిచర్య కొరకు నువ్వు ఖర్చు పెట్టే విధానం ఎలా ఉంది? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు ఉపయోగపడే పద్ధతి ఎలా ఉంది? రోజు మన చర్చి పని నిమిత్తం ఒక ఆఫీస్కి వెళ్ళాను. ఆ ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీస్లో ఉన్న జిఎం కాదు, ఏదో ఏజిఎం అనుకుంటా, చిన్న స్లిప్ రాసి పంపాను. పాస్టర్ జెర్మియా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ చిన్న స్లిప్ రాసి పంపించాను. సహజంగా గవర్నమెంట్ ఆఫీసులో స్లిప్ ఇచ్చిన వెంటనే పిలవలేరు. కారణం ఏంటంటే వాళ్ళకు ఉండే బిజీ షెడ్యూల్, ఆల్రెడీ చాలామంది ఎంగేజ్ అయి ఉంటారు, పిలవరు. ఆ స్లిప్ ఇచ్చి ఇవ్వక మునిపే స్లిప్ తీసుకెళ్ళి ఆయన వెంటనే వచ్చి, మేడం మిమ్మల్ని రమ్మంటుంది సార్ అన్నారు. వెంటనే వెళ్ళాను. ఆవిడ ఎలా రిసీవ్ చేసుకుంటుందో, అసలు ఆవిడ ఎవరో, ఎలా మాట్లాడుతుందోనని కాస్త టెన్షన్ ఏమీ లేదు, కానీ మనం వచ్చిన పని అయిపోద్దో లేకపోతే 4-5 సార్లు తిరగాల్సి వస్తుందేమోనని అనుకుంటూ వెళ్ళాను.
నేను ఆవిడ క్యాబిన్లోకి వెళ్ళటం ఆలస్యం అండి. కుర్చీ మీద నుంచి లేచి పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చి 2 చేతులు పట్టుకొని, అయ్యా, ప్రతిరోజు ఉదయం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్లో దేవుని వాక్యం ప్రతిరోజు నేను వింటానయ్యా. నేను ఈ ప్రాంతంలోనే ఉద్యోగం చేస్తున్నానయ్యా. నాకున్న కొన్ని పరిస్థితులను బట్టి మందిరానికి రావాలనుకున్నా రాలేని పరిస్థితి అయ్యా. మాట్లాడుతూ అయ్యగారు, ఒక చిన్న సెల్ఫీ ఇస్తారా, ఒక చిన్న సెల్ఫీ ఇస్తారా? సెల్ఫీ దిగి, అయ్యగారు మీరెందుకు వచ్చారు అయ్యగారు? ఒక ఫోన్ చేస్తే నేనే పని చేసేదాన్ని కదా, ఏ పని మీద వచ్చారు చెప్పా. ఆ బిడ్డ ఏమందో తెలుసా, ఇంకోసారి ఎప్పుడు మా ఆఫీస్కి రావద్దయ్యా, మీరు ఒక్క పని చెప్పండి, నేను ఇక్కడుండి అన్ని పనులు చేస్తా. దేవుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చింది దేవుని పని కొరకు ఉపయోగపడాలి. నువ్వు ఉపయోగపడు, నీ పిల్లలు ఉపయోగపడేటట్లుగా పురికొల్పు. నీ బలం, నీ సమయం, నీ ధనం, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతు ఎంతో కొంత దేవునికి ఉపయోగపడేటట్లుగా ప్రతి క్షణం నువ్వు ప్రాకులాడాలి. ఇంకా అంటాను, గొప్పగా హెచ్చించబడిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారే. సహోదరులారా వినండి, మీరు గొప్పగా ఆశీర్వదించబడ్డారంటే మీ దగ్గర నుంచి గొప్ప వాటిని దేవుడు ఆశిస్తున్నాడు. నీకు ఎక్కువ ఇచ్చాడంటే ఎక్కువ ఇచ్చిన వాడి యొద్ద నుండి దేవుడు ఎక్కువ తీసుకోవాలని కోరుకుంటున్నాడని లేఖనాల్లో రాయబడి ఉంది. ముగిస్తున్నాను. ఆఖరి మాట, అతలియా ముగింపు విషాదకరమైన ముగింపు. ఒకసారి చూడండి ఆ మాటలు. 23వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి చెప్పండి. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరం వద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. ఏం చేశారు? ఎక్కడ చంపారు? ఎక్కడ చంపారు? ఈ మాట చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ స్పష్టంగా ఏమని రాయించాడంటే, గుర్రపు గుమ్మము యొద్ద ఆమెను. గుర్రం దేనికి గుర్తు? సమాధానానికి గుర్తా, యుద్ధానికి గుర్తా? పావురం దేనికి గుర్తు? యుద్ధానికి గుర్తా, సమాధానానికి గుర్తా? టకమని చెప్పాలి. చెప్పాలి. నాగరాజు దేనికి గుర్తు? కుక్క దేనికి గుర్తు? కుక్క విశ్వాసానికి గుర్తు. పాము నమ్మక ద్రోహానికి గుర్తు. పావురము సమాధానానికి గుర్తు. గుర్రం యుద్ధానికి గుర్తు. బ్రతుకు కాలమంతా యుద్ధాలు. చివరికి ఆ యుద్ధాల్లోని కుక్క చావు చచ్చింది అతలియా. కుక్క చావు చచ్చింది. ఎలా చచ్చిందో మీరు కావాలంటే తర్వాత చూసుకోండి. యోవాష్ అనేటువంటి రాజుని తన మనవణ్ణి పట్టాభిషేకం చేస్తూ ఉంటే, నేను రాణినై ఉండగా ఇంకొకళ్ళని పట్టాభిషేకం చేయటం అని ఏదో చేయాలని వచ్చింది. ప్రధాన యాజకులు బయటకు వచ్చి గుర్రపు గుమ్మం దగ్గర కత్తి వాత చేత ఆమెను చంపేశారు. బహు దారుణమైన మరణం. చనిపోయి ఆఖరి క్షణాల్లో నా వైపు చూడాలి అందరూ. ఇప్పుడు నేను అతలియాని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా, నా వైపు చూడాలి. ఇప్పుడు మైక్ తీసుకున్నా. అయ్యయ్యో అతలియా, రైట్, ఇది మైక్ అనుకోండి. అయ్యయ్యో అతలియా, మరీ ఎంత కుక్క చావు, ఎంత దారుణమైన సాగు తెచ్చేవేంటి, నాకు భలే బాధగా ఉంది అని అంటే, చచ్చిపోతా ఏముందో తెలుసా, మా అమ్మ కంటే నేను సో బెటర్. వినారా సార్ వెంకటేష్ గారు? మా అమ్మ చావు కంటే నా చావు సో బెటర్. మీ అమ్మ ఎవరు ఆవిడ? అదే మీ రాజశేఖర గారు చెప్తారుగా. అరే చెప్పండి సార్, మీ రాజశేఖర గారు చెప్తారు కదా, గజిబిజి యజ్బేలు. మీ అమ్మ ఎట్ట చచ్చిపోయింది? యోహు అనే రాజు ఉన్నాడు చూసారా, మా అమ్మ దగ్గరకు వస్తే మా అమ్మ పై అంతస్తులో ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ఎంత మహా గొప్ప తల్లి. ముసలిదైపోయింది. ముసలిదైన తర్వాత ఏం చేసిందో చూడండి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం నుంచి 33వ వచనం వరకు.
నాతో కలిసి. యోహు యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా, నేను ఆగుతా ఇక్కడ, మరీ ఓపెన్గా మాట్లాడకూడదు. కిటికీలో నుండి కనిపెట్టి చూస్తుందంట. ఎవరి కోసం అమ్మా? ఎవరి కోసం? ఎంతకు నీ వయసు ఎంత? ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. ఆహాబు అప్పటికి చనిపోయి చాలా కాలం అవుతుంది. ఇది రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం కదా. ఆహాబు ఎప్పుడు చనిపోయాడు? రాజుల 1వ గ్రంథం చివరి అధ్యాయంలో చనిపోయాడు. దరిదాపుగా 9 అధ్యాయాల సుదీర్ఘ చరిత్ర ఇప్పుడు ముసలిదైపోయింది. పూర్తిగా ముసలిదైపోయింది. వయసు ముసలిదైన ఏదో సామెత ఉందో చూసారా? సెంత చచ్చినా పులుపు చావదంటారు చూసారా? ముసలిదానికి కోటింగ్ ఎందుకు? ముఖానికి మేకప్ వేసుకొని, శిరోభూషణాలు, ముఖానికి మేకప్ వేసుకొని అలంకరించుకొని కిటికీ దగ్గర కూర్చుందట. యోహు అన్నాడు, యెహోవా పక్షాన ఉన్నవాడు ఎవడో దాన్ని అక్కడి నుంచి పడేయిందంటే, ఆ పై అంతస్తు నుంచి యెజబెలు నెడితే అంత ఎత్తు నుంచి నేల మీద పడిన తర్వాత గుర్రాలు తొక్కుకుంటూ వెళ్తే ఆవిడ శరీరం అట్ట మొక్కలు కైమా కొడతారు చూసారా? కైమా, మటన్ దుకాణానికి వెళ్ళి కైమా అంటారు చూసారా? కైమా కొట్టినట్టుగా కొట్టారు. చివరికి సమాధికి కూడా నోసుకోలే. నేను అడుగుతా, ఏమమ్మా తల్లియా, నీకు ఎలాంటి చావు చూసినప్పుడు బాధ అనిపించలేదా? మా అమ్మ కంటే సో బెటర్ సార్, మా అమ్మ కంటే నేను పర్వాలేదులే సార్. యుద్ధాలు చేసింది కదా, చివరికి యుద్ధంతోనే ముగించబడింది. ప్రారంభం మహారాణి, ముగింపు కుక్క చావు. నేను ఒక మాట అంట, నీ ప్రారంభం బికారి ప్రారంభమైన, పేద బ్రతుకైనా, నీ ప్రారంభం ఎవ్వరికీ తెలియనిదైనా, నీ ముగింపు మాత్రం చరిత్ర పుటల్లో నిలిచేదిగా ఉండాలి. నువ్వు పుట్టింది పేదోడి కడుపులోనైనా చచ్చేది మాత్రం పేదోడిగా చావద్దు. నువ్వు పుట్టింది భక్తి లేని కుటుంబంలో పుట్టినా నువ్వు చచ్చేటప్పుడు భక్తి లేని దానిగా చావద్దు. నీతి విలువలు లేని కుటుంబంలో నువ్వు పుట్టి ఉండొచ్చు. నువ్వు పుట్టింది నీతి విలువలు లేని కుటుంబంలోనైనా నీ మరణం మాత్రం నీతికి నిలువుటద్దంగా ముగించబడాలి. అంటా నేను, నీ ప్రారంభం కంటే నీ ముగింపు గొప్పగా ఉండునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నీ ప్రారంభం కంటే, నేను మరలా చెప్తున్నాను, నువ్వు పుట్టింది పేద ఇంటిలోనైనా పేదోడుగా నువ్వు చావద్దు. నువ్వు పుట్టింది పూరింట్లోనైనా ఆ పూరింట్లో నువ్వు చావద్దు. భక్తి లేని ఇంటిలో నువ్వు పుట్టిన ఆ భక్తి లేని ఇంటితోనే నీ జీవితం ముగించబడకూడదు. భయభక్తులు లేని భక్తిహీనపు వంశంలో నువ్వు పుట్టిన అదే వంశంలో భక్తికి మారుపేరుగా దేవుని సన్నిధిలో నువ్వు నిలవబడుదువుగాక. ఆవిడని గూర్చి రాసి ఉంటుంది. ఆవిడ చనిపోయిన తర్వాత దేశం నెమ్మదిగా ఉంది. ఒకసారి చెప్పండి, ఎంత చెడ్డోడు చచ్చిపోయినా సార్, అయ్యయ్యో పాపం ఎంత మంచోడో అంటారు కదా. గేదె చచ్చిన తర్వాత పాడి బయటపడిద్ది అంటారు చూసారా? ఎంత చెడ్డోడు చచ్చిపోయినా ఎంత మంచోడో అని అంటారు. ఈ ప్రపంచంలో కనీసం చచ్చిన తర్వాత కూడా సానుభూతి పొందని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్. పెద్దగా వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్. వినపడలేదమ్మా? వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్. నిజమే. కొంతమంది చచ్చిపోతే చుట్టూతో జనం ఏమనుకుంటారు తెలుసా? ఆడు పోవటమే మంచిదిరా, దేశానికి గ్రామానికి పెట్టిన పేడ పోయిందిరా. అట్టుండకూడదు నీ ముగింపు. యేసయ్య చనిపోయారు, ప్రపంచం అంతా కదిలొచ్చింది అక్కడికి. బక్సింగయ్య గారు చనిపోయారు, ప్రపంచం అంతా కదిలొచ్చింది అక్కడికి. ఒక ప్రవీణ్ గారు చనిపోయారు. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ గడగడలాడి ఆయన సమాధి కార్యక్రమం ఒక ఊరేగింపుగా దేవుడు జరిగించాడు. నీ ప్రారంభం అల్పంగా ఉన్నా, నీ ప్రారంభం స్వల్పంగా ఉన్నా, నీ ముగింపు ఘనంగా ఉండునుగాక. ఓ మంచి తల్లిగా చరిత్ర పుటల్లో నిలుచుదుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి.
ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.